హరి ఓం శ్రీ గురుభ్యో నమః. స్మృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఓం శ్రీ గణేశాయ. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అదః షష్ఠోధ్యాయః ఆత్మసంయమయోగః. 6వ అధ్యాయము 11వ శ్లోకం. శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః నాతృచిత్తం నాతి నీచం చేలాజిన కుశోత్తరం. ఈరోజు శ్లోకంలో మనం అనుకున్న విషయము, యోగి మన ఏకాకి అంటే యోగి ఏకాకిగా నిర్జన ప్రదేశమందు మనస్సుని రహస్య స్థిత, ఆ మనసుని ఎలా ఉంచుతాడు? ఎలాంటి భోగ సామాగ్రిని పోగు చేయకుండా ప్రశాంతమైన చిత్తంతో ఉన్నటువంటి యోగి. అలాంటి యోగి గురించి మనము 10వ శ్లోకంలో చెప్పుకున్నాం. ఈరోజు చెప్పుకుంటున్న విషయము ఇట్లా నిర్మలంగా ప్రశాంతంగా ఉన్న యోగి పరమాత్మయందే తన మనసుని లగ్నం చేయగలిగిన వాడు. అంటే ఇక బయట ప్రపంచంతో సంబంధ బాంధవ్యాలని పూర్తిగా అంతర్ముఖమై ఉండటము. ఇక్కడ చూడండి, బయట విషయాలని సంకల్పాలు లేకుండా ఉండటము, బయట విషయాలను వదిలిపెట్టడం అంటే ఈ లోకంలో లేడని కాదు, ఇక్కడే ఉన్నాడు. అయితే ఈ మనసుని అంతర్ముఖం చేసినప్పుడు ఈ బయట విషయాలు ఏవి కూడా స్మరణకి రాకుండా ఉండాలి. అంటే ఎట్లాగైతే మనం గాఢ నిద్రలో ఏమీ తెలియకుండా ఉన్నామో, ఏ సంకల్పం లేకుండా ఉన్నామో, అలా మనసులను నిశ్చల స్థితికి తీసుకురాగలగాలి. అలాంటి వాళ్ళు, అలాంటి ఆత్మని ఆ విధంగా పరమాత్మ యందు లగ్నం చేయగలిగిన వాళ్ళు ఇంకా ఎలా ఉండాలని చెప్తున్నారంటే ఈ శ్లోకంలో, శుచౌ దేశే అంటే పరిశుభ్రమైన ప్రదేశము. అంటే చూడండి, తను ఒక ఆసనాన్ని ఏర్పరచుకోవడము, ఆ తర్వాత ఎలా స్థిరంగా ధ్యానం చెయ్యాలో అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. మనం అనుకున్నాం కదా మొదటే, ఈ అధ్యాయం అంతా ధ్యానానికి సంబంధించి ఎక్కువ విషయాలు చెప్తుందన్నమాట. ధ్యానం ఎలా చేయాలి, మనసును ఎలా నిలుపుకోవాలి, తాను ఎలాగా ఏకాగ్రతతో ఉండాలన్న విషయాలే ఎక్కువ చెప్తోంది కదా. ఇప్పుడు ఈ ధ్యాన స్థితిని గురించి కొంత చెప్తూ, ఇది పరిశుభ్రమైన దేశం అంటే మనము ఎక్కడైతే ధ్యానానికని కూర్చుంటున్నామో, ఎక్కడైతే ధ్యానం చేయాలని అనుకుంటున్నామో ఆ ప్రదేశం ఎలా ఉండాలి? శుభ్రంగా ఉండాలి ఆ చోటుని. అలాగే దానిపైన ఇక్కడ ఏంటంటే చెప్తున్నారు, దర్భాసనము కానీ, జింక చర్మం అని, వస్త్రం అని, ఇలాంటివి ఏదో ఒకటి పరుచుకొని కూర్చోవాలి అంటున్నారు. ఆ పరుచుకోవడం కూడా ఎలాగా, మిక్కిలి అంటే బాగా ఎత్తుగా లేదు, అలాగని పూర్తిగా పల్లము ఉండకూడదు. అంటే అక్కడ చెమ్మ అది కూడా లేకోకుండా ఉండాలి. అయితే ఎందుకు ఇవి చెప్తున్నారు? ఆసనమును స్థిరంగా ఏర్పరచుకోవడం వల్ల ఏంటి మనకి కలిగేటువంటి, ఆసనము స్థిరంగా లేదు. ఇప్పుడు మనం కూర్చున్న ప్రదేశం సరిగ్గా లేదనుకోండి, మన క్లాస్ మట్టుకు సాగిద్దా? ఇప్పుడు డిస్టర్బెన్స్ ఉంది, బయట అటు వస్తారు ఇటు వస్తారు, వెళుతూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, మనం డిస్టర్బెన్స్ అనుకుంటున్నాం కదా మనకి. అలాంటప్పుడు క్లాస్ చెప్పుకోవడానికే మనము డిస్టర్బెన్స్ అని ఆలోచిస్తున్నప్పుడు ఏకాగ్రత కుదరడానికి ఎలాంటి ప్రదేశం ఉండాలో ఎంచుకోండి మీరు అని మనకి ఇక్కడ సూచిస్తున్నారు. అందుకని ఎత్తుగా ఇప్పుడు ఇక్కడ ఏంటి, శుభ్రమైన ప్రదేశం ఉండాలి. సరే, దాని మీద పరుచుకోవడం అనేది మన అవకాశాలను బట్టి లేదు. ఒకవేళ కుర్చీలోనే కూర్చొని చేయగలిగారు అనుకోండి వయసు మీరి, అలాంటప్పుడు ఆ ఆసనము నీకు స్థిరముగా ఉండేటట్టు చూసుకోవడమే. అలాగే ఇది ఎత్తుగా ఎందుకు ఉండకూడదు అంటారండి అని చెప్తున్నారంటే ఇక్కడ చూడండి, ధ్యానంలో ఏకాగ్రత స్థితికి వెళ్ళిన తర్వాత ఆ స్థితిలో ఉన్నప్పుడు బాగా ఎత్తు మీద కూర్చున్నారు అనుకోండి, శరీరము మీద ధ్యాస లేదు కాబట్టి ఆ శరీరము పడిపోయే అవకాశం ఉంటుంది.
పడిపోయే అవకాశం ఉంటుంది. అందుకని ఎత్తు ప్రదేశం వద్దు. అలాగే బాగా పల్లంగా ఉన్నారనుకోండి, పైనుంచి ఏదన్నా అనుకోకుండా ఏ నీళ్ళో వర్షమో లేదా ఏతు పురుగో అదో ఇదో వచ్చిందనుకోండి, వెంటనే మళ్ళీ డిస్టర్బెన్స్ అందుకే అది భంగం వాటిల్లుతుంది. కాబట్టి అందుకని ఆసనాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అంటున్నారు. అలా చూసుకున్న ఆసనంలో తన ఆసనములు స్థిరముగా ఏర్పరచుకొని చూడండి, మనం కూర్చునే ప్రదేశాన్ని స్థిరముగా ఏర్పరచుకోవడము, రెండవది మన మనసుని కూడా స్థిరత్వానికి తీసుకురాగలగడము. మనసుని అలా స్థిరత్వానికి తీసుకొచ్చి ఇలాంటి చోటు కనుక మనం కూర్చోగలిగితే ధ్యానం అంటే ఇక్కడ ఇప్పుడేమో మామూలుగా అండ్ ఈ ధ్యానం ఇంకా ముందుకు వెళ్ళి ఎలా చేయాలన్న విషయం ఇందులో మనకి ఇంకా వివరంగా చెప్తున్నారనమాట. అంటే కేవలము కూర్చొని ఏదో మనకు గురువు గారు ఒక మంత్రం ఇచ్చారా, మంత్రాన్ని జపించటమా, ఆ మంత్రమే ధ్యానమా, ఇది కాదు. మంత్రం ఇచ్చినా ఇవ్వకపోయినా, మంత్రం ఉన్నా లేకపోయినా నువ్వు ఆ ఏకాగ్రత స్థితికి తీసుకొచ్చి నీ మనస్సుని నువ్వు ఏదైతే పరమాత్మ అనుకుంటున్నావో నీ అంతర్లీనమైనటువంటి నీ నిశ్శబ్దంలోకి వెళ్ళగలుగుతున్నావో ఆ నిశ్శబ్దంలోనే పరమాత్మ దర్శన భావనతో నువ్వు ధ్యానానికి కూర్చోగలగాలి. అది తర్వాత మంత్రాలు అవి చేసేవాళ్ళు చేసుకుంటారు, అది కానీ ఈ స్థితిలో మాత్రం ధ్యానం సాగాలి అని చెప్తున్నారు. హరి ఓం.